శ్రీ గురుభ్యో నమ. ఛాందోగ్యోపనిషత్తు మననం చేస్తున్నాము. మనకు దీనిని అధ్యాపింప చేసినటువంటి అభయానంద స్వామి గురువు గారికి అనేక ప్రణామములు. ఈనాడు మనము ఇప్పుడు చెప్పినట్లుగా 17వ ఖండము 3వ అధ్యాయం తత్వప్రకాశక పుస్తకం పెట్టుకోండి. కానీ దానిలో ఉన్నటువంటి భాష్యం ప్రకారంగా నేను చెప్పటం లేదు. అక్కడ మంత్రాలు చూడడానికి పనికొస్తుంది. భాష్యాన్ని వారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈనాడు అందులో ఉన్నటువంటి లోతైన అద్వైత విశేషాలను మనం తెలుసుకుంటాము. 16వ ఖండంలో ఏం నేర్చుకున్నాము? 16వ ఖండంలో ప్రతి మానవుని యొక్క జీవితమే ఒక యజ్ఞము. అందులో మానవుని జీవితంలో 3 దశలను వర్ణించారు. మొదటి దశ సవనము, మధ్యందిన సవనము, సాయం సవనము. అంటే జీవితాన్ని రఫ్గా 3 భాగాలుగా విభజించి మొదటి భాగాన్నేమో ఒక యజ్ఞంగాను, రెండవ భాగము యవ్వనం నుంచి మిడిల్ ఏజ్ వరకు ఉన్నది ఒక భాగంగాను, ఆ తర్వాత ఉన్నది ఒక భాగంగాను ఉపాసన చేయాలి, యజ్ఞబుద్ధితో చేయాలి, జీవితాన్ని యజ్ఞంలా నడిపించాలి అంటూ మనం 16వ ఖండంలో నేర్చుకున్నాం. దాని తాలూకా కొనసాగింపే ఈరోజు మనకు 17వ ఖండం ఎదురవుతోంది. Chandogyopanishad presents a profound symbolic framework where human life is viewed as a sacred ritual or yajna. It equates biological experiences such as hunger and thirst with the initial stages of the religious mood. And we also have joyful moments likened to the ceremonial songs and the hymns. Core virtues, including non-violence, truthfulness, and charity, are identified as the spiritual offerings required for this lifelong sacrifice. Jivana yajnamu, lifelong yajna. The text further emphasizes that death is not an end, but the concluding purifying bath that completes the ritual existence. This spiritual teaching was famously imparted in the Guru Shishya Parampara from a very profound Guru to a very famous Shishya, encouraging a life of constant awareness and divine light represented by the sun. Ultimately, this section of the Upanishads, the 17th Khanda of the 3rd chapter, teaches that by viewing every action as an act of worship, an individual can achieve longevity and spiritual liberation. So every act of life is an yajna. పురుష యజ్ఞ కల్పన మొదటి భాగం 16వ ఖండం. ఇప్పుడు రెండవ భాగాన్ని చూస్తున్నాం. ఎందుకు జీవితాన్ని యజ్ఞంతో పోల్చాలి? అలా చెప్పడానికి కొన్ని వివరాలను ఉపనిషత్తు ఇస్తోంది. ఏవైనా 2 వస్తువులను ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు ఆ రెండిటికి కొన్ని సమాన లక్షణాలు ఉండాలి. ఇక్కడ 5 సమాన లక్షణాలను పేర్కొని ఛాందోగ్యోపనిషత్తు 17వ అధ్యాయంలో మనకు జీవితమే ఒక యజ్ఞము అంటూ బోధిస్తుంది. ఇక్కడ ఋషి ఘోర అంగిరిస మహర్షి ఈయన జీవితాన్ని మొత్తాన్ని ఒక యజ్ఞంగా చేశారు అంటూ ఉపమానిస్తూ బోధిస్తున్నారు. ఎవరి ఋషి, ఏ కాలంలో ఉన్నారు, వారు ఎన్నాళ్ళు బతికారు, వారికి ఎంతమంది పిల్లలు అనేది మనకు అనవసరమైనటువంటి విషయం. ఆయన బోధన మనకు అవసరమైనటువంటిది. మంత్రాల వ్యాఖ్యానం ఏమిటి? స యత్ అశిషితి యత్ పిపాసతి యన్న రమతే తా అస్య దీక్ష. దట్ ఈస్ ద మదర్. ఏదైనా ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ ఆర్ ఒక డివోటెడ్ ఎఫర్ట్ చేయాలి, యజ్ఞం చేయాలంటే దీక్ష ఉండాలి. ఆ దీక్ష ఏమిటి? మనిషికి ఆకలి, దాహము, ఇంద్రియాల సుఖాలు లేకపోవడము. ఆకలి వేసినప్పుడు బాధ వేస్తుంది, దాహం ఉన్నప్పుడు దప్పిక ఉన్నప్పుడు బాధగా ఉంటుంది. ఇంద్రియ సుఖాల లేమి వల్ల కలిగేటటువంటి లేటప్పుడు కూడా ఇంద్రియ సుఖాలు లేవు. ఏసీ లేదు, ఉక్క పోసేస్తోంది. చెన్నైలో మే నెలలో ఉన్నాను, కష్టంగా ఉంటుంది.
అప్పుడు కొంచెం ఓర్మి వహించాలి. అది యజ్ఞంలో ఒక దీక్ష లాంటిది. దీక్షలో యజ్ఞకర్త నియమాలను పాటిస్తూ ఉంటారు. అలాగే నీకు కూడా జీవితంలో కష్టమైనటువంటి సమయం కూడా వస్తుంది. అలాంటి కష్ట సమయాన్ని సహనంతో భరించడము, అదే దీక్ష. ఒక్కొక్క పదాన్ని చూద్దాం. అస్య దీక్ష, ఒక యజ్ఞం చేయాలంటే కొన్ని కఠినమైన నియమాలను పాటించవలసి ఉంటుంది. యత్ అశిషతి అంటే ఆకలి అనుకోకూడదు. యత్ పిపాసతి దాహమని బాధపడకూడదు. యన్న రమతే ఆరోగ్యం గురించి బాధపడకూడదు. అటువంటి ఒడిదుడుకులు వస్తాయి జీవితంలో. అనారోగ్యం వస్తుంది, ఆకలి బాధ ఉంటుంది, దప్పిక బాధ ఉంటుంది, ఇలా శరీర ధర్మాలైనవి కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి. కానీ మనము ఈ జీవితాన్ని యజ్ఞంగా తీసుకున్నప్పుడు దానిని దీక్షగా తీసుకోవాలి. మొదట కొన్ని రోజులు యజ్ఞంలో ఏం చేయాలి? ఒక 40 దినాలు అన్నపానీయాలు తగ్గించుకోవాలి, తీసుకోకూడదు. నేల మీద పడుకోవాలి, అగ్నిహోత్రం ఎదురుగుండా పడుకోవాలి, అగ్ని వేడిని భరించాలి, యజ్ఞశాల నుండి బయటకు వెళ్ళకూడదు. ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ అసౌకర్యమే. దానితో ఎందుకు పోల్చారంటే ఈ జీవన యజ్ఞంలో కూడా ఎన్నో అసౌకర్యాలు, ఒడిదుడుకులు, కలిమిలేములు, కష్టసుఖాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తట్టుకొని దీక్షతో ఉండాలి. ఆలస్యంగా లేచే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పొద్దున్నే 5 గంటలకి లేవయ్యా అంటే పెద్ద అవస్థ. యజ్ఞం చేసే ప్రతి వ్యక్తి తను ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి ఈ అవస్థలను ఇష్టంగా భరిస్తాడు. కష్ట సహిష్ణుత్వం తపః. ఉపనిషత్తు ఏం చెప్తోంది? కష్టములను సహించడమే తపస్సు. ఏ కష్టాలు? ఏదో హిమాలయాల్లో తపస్సు కాదు. జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులను సహించుకొని భరించుకొని దీక్షతో ఉండడమే తపస్సు. కష్టాన్ని ఓర్చుకోవడం ఒక తపస్సు. ఉదాహరణకు ఉపవాసం చేసే రోజు ఉపవాసానికి అలవాటు లేనివాడికి ఎంత అవస్థగా ఉంటుంది. ఇలా జీవితాన్ని యజ్ఞంతో పోల్చడం నేర్చుకున్నాక ఏ ప్రయాణంలోనో తిండి తిప్పలు దొరకకపోతే బాధపడకుండా దాన్ని కూడా ఉపవాసంగా భావించుకోవాలి. ఎండాకాలంలో తాపాన్ని భరించలేనప్పుడు 42 డిగ్రీల టెంపరేచర్లో హైదరాబాద్లో మలమల మాడుతున్నప్పుడు అదే ఓపికను పట్టాలి. అలాగని ఏసీ వేసుకోవద్దు, ఫ్యాన్ కింద కూర్చోవద్దు అని శాస్త్రం చెప్పదు. అవేమీ లేని పరిస్థితి వస్తే తిట్టుకోకుండా దీక్షాకాలంగా తపస్సుగా భావించగలగాలి. అంటే ఒక్క మాటలో ఏమిటి? బాధామయమైన రోజులు నీకు జీవితంలో ఉంటాయి. అవి యజ్ఞ దీక్షతో సమానం. అర్థమైపోయిందా? మొదటి మంత్రం మళ్ళీ చెబుతాను వినండి. మొదటి మంత్రం స యత్ అశిషతి యత్ పిపాసతి యన్ న రమతే తా అస్య దీక్ష. అయిపోయింది. దీక్ష పట్టారు. జీవితాన్ని యజ్ఞంలా నిర్వర్తిస్తాను, ఎస్ అని థంబప్ చేశారు. దాన్ని ఏం చేస్తారు? అథ అప్పుడు యద్ అశ్నాతి యత్ పిబతి యద్ రమతే తద్ ఉపసదైరేతి అన్నాడు. అంటే కొంచెం తినడం, కొంచెం త్రాగడం, కొంచెం ఆనందించడం కూడా వస్తాయి. జీవితంలోని ఫుడ్ ఉంటుంది, భోగాలు వస్తూ ఉంటాయి, కొద్ది కొద్దిగా కలుగుతాయి. ఒక్కొక్కసారి పూర్తిగా తృప్తిగా కలగకపోయినా ఏదో కొంత తినడానికి, త్రాగడానికి, ఆనందించడానికి తరుణం దొరుకుతుంది. దీనిని ఉపసత్కర్మలు అంటారు. ఉపసత్కర్మలు అంటే యజ్ఞం చేసినప్పుడు కొన్ని రోజుల మధ్యలో విరామం ఉంటుంది. ఒక 40 రోజుల పాటు యజ్ఞం అనుకోండి, ఒక 10 రోజులు 15 రోజులు దీక్ష, పూర్తిగా ఉపవాసాలు ఉంటాయి. మధ్యలో చిన్న సడలింపు ఉంటుంది. ఆ సడలింపు ఉన్నప్పుడు ఒక 2-3 దినాల పాటు కొంచెం నీళ్లు తాగవచ్చు, కొంచెం ఆహారం తీసుకోవచ్చు, కొంచెం విశ్రాంతిని తీసుకోవచ్చు. వీటిని ఉపసద్ కర్మలు అంటారు. ఉపసద్ కర్మలు అంటే దీస్ ఆర్ సంథింగ్ లైక్ ఏ సార్ట్ ఆఫ్ రీఛార్జింగ్ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ త్రూఅవుట్ 40 రోజులు 80 రోజులు 4 మాసాలు యజ్ఞంలో ఉండేటటువంటి కష్టాలను భరించలేరు. కాబట్టి మధ్యలో కొన్ని ఉపసత్ కర్మలను విధించారు. ఆ సమయంలో ఏం చేస్తారు? సమయాన్ని వృధా చేయరు. అప్పుడు మంచి పురాణ కాలక్షేపము, గీత ప్రవచనాలు, ఉపనిషత్తులు చదువుకోవడాలు, ఏదో ఒక మంచి విషయాల మీద మనస్సు పెడుతూ కొంచెం తింటూ త్రాగుతూ ఆనందిస్తారు. ఇది యజ్ఞం విషయంలో.
అయితే జీవితంలో ఏమిటి, సహజ కార్యకలాపాలన్నీ కూడా యజ్ఞభావంతో చేయాలి. భగవంతుడు ఏం చెప్పారు, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్నారు కదా. ఏది నువ్వు చేస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా కూడా భగవదర్పణంగానే చేయండి. ఇదే యజ్ఞ బుద్ధి. యదశ్నాతి యత్పిబతి యద్రమతే. అక్కడే యదశ్నాసి యజ్జుహోషి ఉంది, ఇక్కడ కూడా యదశ్నాతి యత్పిబతి యద్రమతే. యజ్ఞంలో మొదటి రోజులు చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని రోజుల తరువాత సడలింపు ఉంటుంది. దీనిని ఉపసత్తు దినాలు అంటారు, దీన్ని ఉపసత్తు హోమము అంటారు. ఆ సమయంలో కూడా చిన్న చిన్న హోమాలు ఉంటాయి, కానీ పూర్తి రిచువల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండదు. అంటే ఆ రోజులలో అన్నపాన నియమాలలో, నిద్ర నియమాలలో కొంచెం సడలింపు ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని రోజులు ఆడుతూ పాడుతూ సాగుతాయి, కొన్ని రోజులు తిని త్రాగి ఆనందంతో కేరింతలు కొడతాము, కొన్ని రోజులు ఇన్ బిట్వీన్గా ఉంటాయి. అలాంటి రోజులను ఉపసత్ వ్రతం రోజులు అని అనుకోవాలి. చూడండి ఎంత అందమైన భావన ఆ ఋషులది. మొదట దీక్ష చెప్పారు, తర్వాత ఉపసత్ చెప్పారు. ఉపసత్ మంత్రాన్ని మళ్ళీ చూద్దాము. అథా అటు పిమ్మట యత్ దేనిని అశ్నాతి తింటున్నాడో, యత్ దేనిని పిబతి కొంచెంగా తాగుతున్నాడో, యత్ దేని యందు రమతే ఆనందిస్తున్నాడో, తత్ అది ఉపసద ఏతి అదే ఉపసత్ అన్నారు. మూడో మంత్రం అథ యత్ హసతి బాగా కేరింతలు కొడుతున్న అవుతున్నాడు, యత్ అక్షతి విపరీతంగా కావలసినవన్నీ తినేస్తున్నాడు, యత్ మిథునం చరతి తనకి కావలసిన వాళ్ళతో సంగమాన్ని పొంది గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. అటువంటి తరుణంలో ఇప్పుడు యజ్ఞం లేదు. యజ్ఞం అయిన తర్వాత ఇంకొక యజ్ఞానికి మధ్యన ఒక 3 నెలలో 6 నెలలో ఖాళీ వస్తుంది. అప్పుడు గృహస్థు నార్మల్ ధర్మంలోనే ఉంటాడు. గృహస్థ ధర్మాలను కూడా ఇది చేస్తూ ఉంటాడు, కంటిన్యూ చేస్తాడు. యన్ మిథునం చరతి యద్ అక్షతి యత్ హసతి, అదే యద్ధసతి అని ఉంది. విడదీస్తే యత్ హసతి యత్ హసతి యత్ అక్షతి యజ్జక్షతి యత్ మిథునం యన్మిథునం చరతి. వాటిని దేంతో పోల్చారు, స్తుత శస్త్రైరేవ తదేతి. స్తుతము శస్త్రము ఏమిటండి రెండింటికి డిఫరెన్సు? స్తుతం అనగా సామవేద పూర్వకంగా గానం చేయబడినటువంటి యజ్ఞ మంత్రాలను స్తుతి లేక స్తుతము అంటారు. గానం చేయకుండా ఋగ్వేద మంత్రాలను ప్రోజులా పఠిస్తే దాన్ని శస్త్రము అంటారు. శస్త్రం అంటే బాణము విల్లు కాదు, శస్త్రం అంటే ఋగ్ మంత్రం, స్తుతం అంటే సామ మంత్రం. స్తుత శస్త్రైరేవ అదే ఆయన యొక్క సమమంత్రాలు, అదే ఆయన యొక్క ఋగ్ మంత్రాలు. ఏమిటి? విలాసంగా ఉండడము, కొంచెం బాగా నవ్వుకోవడము, 10 మందితో కలిసి తిరగడము, ఓ మ్యారేజ్ పార్టీకి అటెండ్ అవ్వడము, అక్కడ ఇచ్చిన విందు భోజనాన్ని చక్కగా ఆనందించడము, ఆహారాన్ని పొందడము, ధర్మం ప్రకారంగా జీవితాన్ని నడుపుకుంటూ గృహస్థ ధర్మాన్ని, మిథునాన్ని ఆచరించడం కూడా ఒక భగవత్ ప్రార్థనయే స్తుతి శస్త్రము అని చెప్తున్నారు. ఇటువంటి భావన ఏ మతంలోనైనా ఉంటుందండి. ముందేం చెప్పారు? దీక్ష చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? ఉపసత్ చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు? స్తుత శస్త్ర. అంటే ఈ భోగాలు వరాసగా కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చాయి. ముందు చాలా కఠిన నియమాలు, తర్వాత కొంచెం సడలింపు, తర్వాత బాగా విస్తృతంగా నార్మల్గా ఉంటున్నారు. ఇవి కూడా యజ్ఞమే. అంటే జీవితంలో మనకి ఎలాంటివి వస్తాయి? బాగా ఆనందించిన సమయం ఉంటుంది, భార్యతోనో భర్తతోనో చక్కగా ఊటీ కొడైకెనాల్ అన్ని తిరిగి యాత్రలకు కొడైకెనాల్ పాట పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు, అది యజ్ఞమే. అలాగే కొంచెం మోస్తరుగా ఉన్నటువంటి భోగాలతో ఉండే రెండో మంత్రంలో చెప్పినటువంటి ఉపసత్తు కూడా జీవన యజ్ఞమే. అతి కఠినమైన నియమాలతో పరీక్షలకు ముందు చదువుకుంటున్నట్టుగా ఒక్క సెకండ్ కూడా దేని మీద ఇటు అటు మనస్సును పెట్టకుండా చేసేటటువంటి దీక్ష కూడా యజ్ఞమే. చూడండి ఎలా చెప్తున్నారు మహానుభావులు. స్తుత శస్త్రం. యజ్ఞం చేసేటప్పుడు దేవుడిని స్తుతిస్తాము. ఆ ప్రార్థన 2 రకాలు. సామగానం చేస్తారు, దాన్ని స్తుతి అంటారు. ఋగ్మంత్రాలను పఠిస్తారు, దానిని శస్త్రం అంటారు.
వేద పఠనం ఒంటరిగా చేయరు. అంటే సామూహికంగా కూర్చుని కనీసం ఒక 10-20 మంది పండితులు, వేద పండితులు కూర్చుని గానం చేస్తారు. అంచేత దానికి చాలా శబ్దము, హడావిడి, ఒక పాంపు ఉంటుంది. అటువంటి దానిని వేదఘోష అంటారు. చాలా సందడిగా ఉంటుంది. ఈ దశలో నవ్వుతారు, తింటారు, నలుగురితో కలుస్తారు, మాట్లాడుకుంటారు. మిథునం అంటే భార్యతో భర్తతో ఉండడం అనే కాదు, కావలసిన వారితో సమయం స్పెండ్ చేయడం. ఏదైనా మిథునమే. మిథునం అంటే జంట అని అర్థం. అంటే ఇద్దరు కలిసి ఆనందంగా ఉండడం. జీవితంలో కొన్ని ఆనందకరమైన సన్నివేశాలు ఉంటాయి. స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. వాటిని శాస్త్రం వద్దనడం లేదు. అప్పుడు కూడా నీవు జీవన యజ్ఞాన్ని సాగిస్తున్నావు అనే విషయాన్ని మరిచిపోవద్దు అంటూ చెప్తున్నారు. ఇంకా 4వ మంత్రం చూడండి. అథ యత్తపోదానమార్జవమహింస సత్యవచనమితి తాస్య దక్షిణ. యజ్ఞంలో దక్షిణలు ఉంటాయి. దక్షిణకి దానంకి చిన్న వ్యత్యాసం ఉంది. దక్షిణ అంటే యజ్ఞ కార్యక్రమాలలో మీరు అక్కడ అపాయింట్ చేసినటువంటి పురోహితులను, వేద పండితులను యథోక్తంగా వాళ్లకు ఆ యజ్ఞంలో ప్రిస్క్రైబ్ చేసినట్టుగా కొంత ధనాన్ని వారికి ఇవ్వడాన్ని దక్షిణ అంటారు. అదైన తరువాత షోడశ దానాలని ఇవన్నీ శక్తి కొలది మీరు ఏవేటికి ఇవ్వవచ్చు. ఇది యజ్ఞంలో ఇంత ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అని కండిషన్ ఉండదు. యజ్ఞానికి బయట చేసేది ఏదైనా దానం, యజ్ఞంలో చేసేది దక్షిణ. దక్షిణ ఎందుకు ఇస్తారు? దక్షిణ అంటే ఏంటి? నీ దగ్గర ఉన్న కొంత భాగాన్ని ఇతరులకు వినియోగించావు, లేక దానం చేశావు. అంటే ఏమిటి? కొంత ధనం నీ దగ్గర తరిగింది, తరగలేదు. ఏమి? అక్కడ ఆధ్యాత్మికతగా పుణ్యధనం పెరిగింది. ఈ ధనం తరిగినట్టు కనపడుతుంది, కానీ ఇంకొక ధనానికి ఎక్స్చేంజ్ చేసుకున్నావు నువ్వు. అంటే ఏమిటి? దక్షిణ అంటే పుణ్యకర్మలు అని అర్థం. వాటికి ఏమిటా నీ పుణ్యకర్మలు? ఇంకొకరికి డబ్బు ఇవ్వడం మాత్రమే కాదురా అంటూ 5 పుణ్యకర్మలను చెప్తుంది. అథ యత్ తపః దానం ఆర్జవం అహింస సత్యవచనం ఇది అస్య దక్షిణ. ఏం చెప్పారండి? జీవన యజ్ఞానికి దక్షిణలు అంటే పరలోకాన్ని కొనుక్కోవడానికి కావలసినటువంటి కరెన్సీ ఏమిటా? జీవితాన్ని పవిత్రం చేసేటటువంటి హ్యూమన్ వాల్యూస్ ఆఫ్ డిసిప్లైన్డ్ లైఫ్. ఏం చెప్పారు భగవానుడు? 21 అంశాలు చెప్పారు. అశక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు చిత్తంత సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అంటూ 21 లక్షణాలు చెప్పారు. అందులో కూడా యజ్ఞము, దానము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము అనేటటువంటివి అంతర్లీనంగా చెప్పబడినవి. దానినే ఇక్కడ దక్షిణగా ఈ ఉపనిషత్తు పేరు. ఏ యజ్ఞం చేసినా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వకుండా యజ్ఞం సమాప్తం కాదు. దానం వేరు, దక్షిణ వేరు. యజ్ఞంలో ఇచ్చేదాన్ని దక్షిణ అంటారు. దానం అంటే యజ్ఞానికి బాహ్యంగా చేసేది. దక్షిణ ఇచ్చేటప్పుడు కొంత సొమ్ము నష్టపోయినట్టు వ్యవహారంగా మీకు అనిపించినా నిజానికి అది పుణ్యాన్ని కొని తెస్తుంది. లౌకిక బ్యాంకులో అకౌంట్లో డబ్బు తగ్గింది, ఆధ్యాత్మిక బ్యాంకులో డబ్బు పెరిగింది. ఈ విధంగా జీవితంలో మంచి విలువలను పాటించాలి. ఏమయ్యా జీవన యజ్ఞం అంటే ఏమిటి? హయ్యెస్ట్ మోరల్ స్టాండర్డ్స్, నేను ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ని పాటిస్తాను. నేను ముందే దీక్ష తీసుకున్నాడు కదా యజ్ఞాన్ని చేస్తానని. అంచేత ఇవి చేయడం కొంచెం కష్టమే, అయినప్పటికీ పాటించాలి. పాటించడం కష్టంగా అనిపించినా మన యొక్క అదృష్ట ఫలితాన్ని, ఆధ్యాత్మిక బ్యాంక్ అకౌంట్ని ఇంక్రీజ్ చేస్తాయి. కాబట్టి ఈ విలువలను చెప్పింది. అదే 5 చెప్పారండి భగవానుడు, 21 చెప్పారు. ఈ 5 వాటికి ఉపలక్షణాలు. ఆ 21 ఇంకా 200 ఉన్నాయి. అన్నీ కూడా మోరల్ అండ్ లీగల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారంగా ఒక డిసిప్లైన్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాలి అంటూ చెప్తుంది. తపస్సు, దానము, ఆర్జవము. ఆర్జవం అంటే ఏమిటండి? సరళంగా ఉండడం. అంటే పెళ్ళంటే మార్జాలలా ఉందండి అంటే వక్రబుద్ధి లేకపోవడం, రుజువర్తనం, చెప్పిందోటి చేసిందోటి ఆలోచించిందోటి కాకుండా మనోవాక్కాయ కర్మలను ఒకే దీని మీద నిలబెట్టడమే ఆర్జవం అంటారు. అహింస, సత్యవతనం వీటిని దక్షిణతో పోల్చింది. చూడండి ఈ మంత్రాన్ని మరొకసారి చూద్దాం. అథ
యత్తపోదానమార్జవమహింస సత్యవచనమితి తా అవి అస్య ఈ యజ్ఞమునందు దక్షిణ దక్షిణలు చెప్తున్నారు. దక్షిణ. ఐదో మంత్రం తస్మాత్ ఆహు సోస్త్యత్ అసోస్త్యేతి పునరుత్పాదనమేవ అస్య తన్మరణమేవ అస్య అవపృథ. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. జననం ఆరంభమైంది. ఎవరందరూ పుట్టారు. పుట్టిన ఆయన ఏం చేశాడు? యజ్ఞం మొదలెట్టాడు. యజ్ఞం ఆరంభమైంది. యజ్ఞం అంతా అయిపోయిన తరువాత, ముగిసిన తరువాత భార్య భర్త ఇద్దరు కూడా ఒక స్నానం చేస్తారు. మనం మంగళ స్నానాలు అంటామే పెళ్లిలో, అలాగ వాటిని అవభృత స్థానం అంటారు. భృత స్థానము, అవభృతము లేక అవభృత స్థానం. ద్రౌపదీదేవి అంటుంది, రాజసూయ యాగంలో అవభృత స్నానం చేసినటువంటి నా కురులను పట్టుకొని ఆ దుశ్శాసనుడు లాగాడు. అవభృత స్నానం చేసింది. అవభృతం అంటే యజ్ఞాంతంలో చేసేటటువంటి స్నానము. అంటే మరణాన్ని అంతంగా చూడలేదు వాళ్ళు. యజ్ఞం పూర్తయిన తరువాత పవిత్రమైన సమాప్తి ఎలాగో, జీవన యజ్ఞం పూర్తయిన తరువాత ఆ ప్రేత శరీరానికి చేసే స్థానాదులు అవభృత స్థానం లాంటివే. అంటే ఇట్ ఇస్ ఎ కంటిన్యూవేషన్ ఓన్లీ ఇంటు ద నెక్స్ట్ లైఫ్. ఈ చాప్టర్ ఆఫ్ యజ్ఞం అయిపోయిందిరా, మళ్ళా కొత్త యజ్ఞాన్ని వేరే శరీరంతో వేరే ఎక్విప్మెంట్తో చేస్తాను. ఈ శరీరం తాలూకా పని అయిపోయింది కాబట్టి ఇది వెళ్ళిపోయింది, దీనికి ఒక అవభృత స్నానం చేయించాలి అంటూ మన వాళ్ళు మృతదేహానికి స్నానం చేయిస్తారు. అటువంటిదే యజ్ఞ అవభృత స్నానం. చూడండి, మరణమేవా అస్య అవభృత. మరణించిన తరువాత చేసే స్నానం ఏదైతే ఉందో అదే అవభృత స్థానము. బ్రాహ్మణుడు ఏం చేయాలి? యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ యజ్ఞశాలను దగ్ధం చేసేస్తారు. వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళి సమీపంలో ఉన్న సెలయేరులోనో కోనేటిలోనో నదిలోనో స్నానం చేస్తారు. అటువంటి స్నానాన్ని అవభృత అంటారు. ఒక వ్యక్తి జీవితకాలం అంతా యజ్ఞంలా గడిపాక అతను మరణించినప్పుడు అతని మృతదేహానికి అంతిమ స్నానం చేయిస్తారు. అందుకే మరణమే అవభృత స్నాన, అవభృత స్నానం. సో జీవితాన్ని యజ్ఞంతో పోల్చడానికి 5 కారణాలు చెప్పారు. ఏమిటి 5 కారణాలు? మొదటిది ఏమిటండి రుణమూర్తి గారు? దీక్ష. దీక్ష అంటే కష్టకాలాన్ని సహించి ఓర్చుకోవడం. ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, ఇంద్రియ సుఖాలు ఉండవు. ఇప్పుడు క్యాంపులకు వెళతారు, ఆ క్యాంపులో కూర్చుని బాబా గారి సర్వీస్ అంటారు. అక్కడ ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ సరిగా ఇంట్లో ఉన్నట్టు ఉండవు. ఆ కష్టాలను సహించడమే ఒక దీక్ష. అలాగే ఋషికేశ్ క్యాంప్కి వెళ్తారు చదువు కోసమని, ఆధ్యాత్మిక పిచ్చి. అక్కడ ఇంట్లో ఉన్నట్టు ఫెసిలిటీస్ ఉంటాయా? ఉండవు. గీజర్ ఉండదు, చల్లటి నీళ్ళు స్నానం చేయాలి. కష్టాలు. ఇటువంటి కష్టాలన్నీ కూడా ఒక దీక్షగా తీసుకో. రెండవది ఏమిటి? యద్ అథ యదశ్నాతి యద్ పిబతి యద్ రమతే తద్ ఉపసత్. ఉపసదము అంటే కొంచెం రిలాక్సేషన్ ఉన్న దినాలను కూడా, ఒక మాదిరి ఒక మోస్తరు సడలింపుతోనున్న సమయాలను కూడా యజ్ఞంగానే నిర్వర్తించు. మూడోది ఏమిటి? యత్ హసతి యత్ అక్షతి యన్మిథునం చరతి స్తుత శస్త్రయేవ. ఇవి భగవంతునికి చేసే సామగానము, రుగ్మంత్రాల పఠనము వంటివని గ్రహించి నువ్వు ఎక్కువగా ఇండల్జ్ అయ్యేదైనా సరదాగా సంతోషంగా మైథునంలో కూడా పాల్గొంటూ గృహస్థ ధర్మాలను నిర్వర్తిస్తున్నా అవి కూడా యజ్ఞ కార్యాల వలనే చేయవలను అని చెప్తున్నారు. తరువాత యజ్ఞం చేసే సమయంలో జీవన యజ్ఞం. జీవన యజ్ఞంలో 5 సల్లక్షణాలను చెప్పారు. తపము, దానము, ఆర్జవము, అహింస, వచనము. ఇవే దక్షిణ. అక్కడతో అయిపోయిందా? ఎండ్ అయిపోయింది యజ్ఞము. ఈ జీవన యజ్ఞం ముగిసింది. అప్పుడు ఏం చేయాలి ఆయనకు? తస్మాత్ ఆహు శోష్యతి అశోష్టేతి అంటే ఈయన స్నానం చేస్తాడు, చేశాడు అని చెప్తారే. పునరుత్పాదనమేవ అస్య తన్మరణమేవ అస్య అవభృత. ఇదే అవభృత స్థానము అంటూ చెప్పారు. ఈ 5 పోలికలతో 5 కారణాలు చెప్పిన తర్వాత ఇక్కడ మంచి వ్యాకరణాన్ని కూడా పెట్టారు ఈ ఋషి.
దర్శించినటువంటి ఋషి ఆ మంత్రాలను కూర్చున్నప్పుడు చక్కని వ్యాకరణాన్ని కూడా పెట్టారు. అది కూడా చూద్దాం. 6వ మంత్రం ఏమిటి? వ్యాకరణం కొంచెం పక్కన పెట్టి 6-7 మంత్రాలు ముగించుకొని వ్యాకరణంలోకి తథ్యేతద్ధో ఏతద్ ఏతద్ధోర అంగిరస ఏతద్ ఘోర అంగిరస ఏతద్ ఘోర అంగిరస కృష్ణాయ దేవకీపుత్రాయ దేవకీపుత్రాయ ఉవాచ పలికారు. అపిపాస ఏవ సబభూవ, అతడు అపిపాస అయ్యాడు అని ఉంది. అంటే ఏమిటి? ఈ రహస్య విద్యను ఘోరాంగిరసుడనే ఋషిగారు దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుని గారికి ఉక్తోవాచ చెప్పారు. చెప్తే ఆయన ఏమిటయ్యాడు? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత కృష్ణుడు తృష్ణలకు అతీతుడయ్యాడు. అపిపాస బభూవ. పిపాస అంటే తృష్ణ, అంటే ఇది కావాలి అది కావాలని కోరికలు లేనివాడయ్యాడు. పూర్ణకాముడయ్యాడు. కోరికలకు అతీతుడయ్యాడు. కాబట్టి ఈ 3 భావాలను స్మరించమని ఆయన ఉపదేశించాడు. జ్ఞానాన్ని ఎవరు పొందారు? గురువు అఘోర అంగిరసు నుంచి దేవకీ పుత్రుడైన భగవానుడు పొందాడు. శ్రీకృష్ణుడు నేర్చుకోవడం ఏమిటండి? అప్పుడు అఘోర ఋషి గారు ఉన్నారా? ఇలాంటి ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు. అయినా మనం వాటిని విశ్లేషిస్తాం. శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు ఉపనిషత్తులోకి అని. ఇది ప్రమాణం అని తెలుసుకొని నేర్చుకోవడం ముఖ్యం. సరే, ఏం చెప్తున్నారు ఆయన? శ్రీకృష్ణుడు గారు ఈ విద్యను గురువు గారి దగ్గర నుంచి పుచ్చుకొని, ఏమిటి విద్య? ఇందులో పెద్ద కఠినమైన విద్య లేదు. మాటల్లో చెప్పడానికి, అనుసరించడానికి చాలా కఠినం. జీవితాన్ని చాలా యజ్ఞంగా గడపడం, యజ్ఞం, దానం, తపస్సు, శౌచం ఇత్యాది సలక్షణాలతో జీవితం అంతా నడపడం అంత సులభమైన పని కాదు. ఆ విధంగా ఎవరైతే చేస్తున్నారో మీరు మరణ సమయంలో 3 భావాలను స్మరించండి అని ఉపదేశించారు. ఏమిటా ఆ 3 భావాలు? సహా, అతడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అంతవేళయాం, అంతవేళయందు అంటే మరణ సమయంలో, ఏతత్రయం ఈ 3టిని ప్రతిపద్యేత పొందవలెను అనుంది. పొందవలను అంటే జపించవలను అని అర్థం. ఏమిటి చేయాలి? అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణశంసితమసి. అందరు చెప్పండి. అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణశంసితమసి ఇది అంటూ 3 చెప్పారు. ఏమిటా 3ను? అక్షితం అసి, ఓ దేవా నీవు క్షరరహితుడవు, అక్షరుడవు. అక్షితం అసి, అయి ఉన్నావు. ఓ దేవా నీవు క్షరరహితుడవు. అచ్యుతమసి, ఓ దేవా నీవు నాశరహితుడవు. తత్వమసి లాగా ఇది కూడా మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది. అక్షితమసి, ఓ దేవా నీవు క్షరరహితుడవు. అచ్యుతమసి, నాశరహితుడవు. ప్రాణశంసితం, ఓ దేవా నీవు ప్రాణరూపంలో అందరిలోనూ రక్షణగా ఉన్నావు. దేవుడిని ప్రాణతత్వంగా కొలుస్తున్నాం కదా. జీవితం అంతా యజ్ఞంగా గడిపినప్పుడు మనం అంతిమ లక్ష్యం భగవానుడే అవ్వాలి. భగవానుడు చూపించే 2 ఋంమంత్రాలను ఇప్పుడు చెప్తాం. ఈ 3 విధంగా మీరు చేయండి. అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణ సంసితమసి అని ప్రతివారు మరణ సమయంలో ఆ భగవంతుణ్ణి తలుచుకోండి. తత్రా ఈ సమయంలో 2 రుచౌ భవతః, ఏతే 2 రుచౌ, ఈ 2 ఋంమంత్రాలు కూడా ఆయన చెప్పాడు. అయితే 3 చెప్తానన్నారండి, 5 ఎందుకు వచ్చాయంటే 3 మరణ సమయంలో మీరు జపించండి అన్నారు. ప్రపద్యేత అంటే పొందుమంటే జపించుము అని అర్థము. ఏమిటి? అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణశంసితమసి అంటూ జపించారు. అప్పుడు మళ్ళీ 2 ఋంమంత్రాలను చెప్పారు. ఈ 2 ఋంమంత్రాలు జపంలో లేవు. సూర్య భగవానుడిని చూస్తూ సంధ్యావందనంలో చేసే ప్రార్థనలు. పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, భవిష్యామ శరదశతం, శృణుయామ శరదశతం, ప్రభవామ శరదశతం, ఆదీనా
శ్యామ శరదశతం సూర్యమగ్మన్న జ్యోతి అనే ఋగ్మంత్ర. అర్థాలు ఏమిటి? శరదశతం అంటే 100 ఏళ్ళు. శరద అంటే ఒక సంవత్సరం. శతశరదం అంటే 100 సంవత్సరాలు. పశ్యేమ శరదశతం. నేను చైతన్య బ్రహ్మకు ప్రతీక అయినటువంటి సూర్య భగవానుని 100 సంవత్సరాల పాటు పూర్ణాయుద్ధాయంగా ఆయన్ని చూస్తూ ఉంటాను గాక. జీవేమ శరదశతం. 100 ఏళ్ళు జీవిస్తూ ఉంటాను. కానీ 100 ఏళ్ళు ఆ సూర్య భగవానుని, ఆ పరమాత్మకు ప్రతీకగా ఉపాసిస్తూ ఉంటాను. నందామ శరదశతం. 100 ఏళ్ళు ఆనందంగా ఉంటాను. మోదామ శరదశతం. 100 ఏళ్ళు సంతోషాన్ని పొందుతునుగాక. భవిష్యామ శరదస్ 100 ఏళ్ళు హాయిగా జీవించదునుగాక. శృణుయామ శరదశతం. 100 ఏళ్ళు మంచి విషయాలనే వింటాను. ప్రభవామ శరదశతం. 100 ఏళ్ళు చెడు విషయాలను గురించి మాట్లాడకుంటాను. ఏ చెడు విషయాలను నేను మాట్లాడను. ఆదీనాహ శ్యామ శరదశతం. 100 ఏళ్ళు కామక్రోధాలు నన్ను జయించకుండును గాక. అంటే ద్వంద్వాలకు దూరంగా ఉంటాను గాక. సూర్యమగన్ మగన్మ జ్యోతి. నేను సూర్యుడిని పొందుదును గాక. సూర్యం అగన్మ జ్యోతి. ప్రకాశించి చూస్తూ, సూర్యుని వైపు, ప్రకాశం వైపు చూస్తూ చేసే ప్రార్థన అక్షరాల సూర్యుని కేసు చూడాలని కాదు. సూర్యుడి ప్రతిరూపమైన బ్రహ్మతత్వాన్ని, ఈశ్వరతత్వాన్ని సూర్యుని ద్వారా తలుచుకుంటూ నిరంతరం ధ్యానంలో ఉండడం. మంత్రాలు చాలా 6వ మంత్రంలో ఉన్నవి చాలా మంచి మంత్రాలు. ఏమిటవి? 5 పోలికలు చెప్పారు. తత్ ఏతత్ ఘోర అంగిరస కృష్ణాయ దేవకీ పుత్రాయోక్తో వాచ పిపాసయేవ స బభూవ. దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణునికి ఘోర అంగిరస ఋషి ఈ విషయాన్ని, ఆయన ఏ విధంగా జీవించాడో తన జీవితాన్ని ఒక రోల్ మోడల్గా చూపించి ఆయనకు బోధించాడు. ఏదైనా నడిచినటువంటిదే జనాలు ఫాలో అవుతారు, చెప్పింది ఫాలో అవ్వరు. కాబట్టి ఆ ఋషి గారు ఆ జీవనాన్ని యజ్ఞంగా సాగించారు కాబట్టి ఆ విషయాన్ని శ్రీకృష్ణునికి బోధించారు. ఆయన ఏమిటయ్యాడు? తృష్ణ లేకుండా అయ్యాడు, కోరికలు లేనివాడయ్యాడు. ఆ పిపాస ఏవ సబభూవ. సహా అంటే ఎవరు? ముందు కృష్ణాయ చెప్పారు కదా, అతడు. ఆయన ఏం చెప్పాడు కృష్ణుడు గారు? అంతవేళాయాం యాత్రయం ప్రతిపద్యేత. చనిపోయేటప్పుడు ఈ 3 మంత్రాలు చెప్పుకోవయా. అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణశంసితమసి అంటూ ఆయన 2 ఋగ్మంత్రాలను కూడా ఉచ్చరించారు. తత్ర ఏతే ద్వే, ఈ 2 రుచౌ, అన్ని ద్వివచనంలో ఏతే ద్వే రుచౌ అనేటటువంటి ద్వివచన రూపాలు. భవతః, ఇవి కూడా అర్థం చేసుకో. అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణ సంస్థితమసి. ఏం చెప్పారు మంత్రాలు? పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, భవిష్యామ శరదశతం, శృణుయామ శరదశతం, ప్రభవామ శరదశతం, అదీనాహ శ్యామ శరదశతం, సూర్యమగన్మ జ్యోతి. గీత ఏం చెప్పింది? తత్మా, ఎప్పుడు చేయాలి ఇవన్నీ? తత్మాసు సర్వేషు కాలేషు మాం అనుస్మర. కాబట్టి సర్వేషు కాలేషు అంటే జీవితం అంతా కూడా మాం, నన్ను, అనుస్మర, చక్కగా స్మరిస్తూ ఉండు. అలాని పని మానేకు. యుద్ధచ, నీ జీవన యుద్ధాన్ని కొనసాగించు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ. అర్జున, యుద్ధం చేయని కాదు, మన జీవన యజ్ఞాన్ని, ఒక జీవన యుద్ధాన్ని కంటిన్యూ చేయండి. అయితే ఈ ఈ దైవ బుద్ధితో చేయండి, దైవ ప్రార్థనా బుద్ధితో జీవితాన్ని చేయండి. 7వ మంత్రం. ఆదిత ప్రత్నస్య రేతస ఉద్వయం తమసర్పి జ్యోతి పశ్యంత ఉత్తరగం స్వ పశ్యంత ఉత్తరం దేవం
దేవత్రా సూర్యమగ్మన్ జ్యోతిరుత్తమమితి. జ్యోతిరుత్తమమితి. జ్యోతిరుత్తమమితి అనేది ఈ ఖండము అయిపోయిందని చెప్పడానికి రెండు మాటలు చెప్పారు. అజ్ఞానాంధకారాన్ని దాటి పరమజ్యోతిని దర్శించామని అసతోమ సద్గమయ అని చెప్పుకుంటున్నట్టుగా నేను జ్యోతిని దర్శించాను అని ప్రకటిస్తున్నారు. ఎవరు జ్యోతిని దర్శించారు? ఎవరైతే జీవితాన్ని యజ్ఞంలా సాగించారో, ఎవరైతే ఆ 3 రకాలైనటువంటి మంత్రాలను చనిపోయేటప్పుడు ఉచ్చరించారో, ఎవరైతే ఋగ్మంత్రాలను అర్థం చేసుకున్నారో, ఎవరైతే సూర్యభగవానుని ఎదురుగా మనసులో పెట్టుకుని ఈ ప్రార్థన చేశారో వాళ్ళు అజ్ఞానాంధకారాన్ని దాటి పరమజ్యోతిని దర్శించారు. అది అదిత అంటే ఆదిత్యుడు కాదు, అత్ ఇత్, ఆదిత్. దీనికి చక్కగా ఆయన వివరించారు. ప్రత్నస్య అంటే మనం తెలుసు, ముందే చదువుకున్నాం దుర్గా సూత్రంలో, సనాతనుడు అని. అజ్ఞానాంధకారాన్ని దాటి పరమజ్యోతిని దర్శించామని ప్రకటిస్తుంది. ఇక్కడ పరబ్రహ్మ జ్ఞానానికి సూర్య ఉపాసన ప్రత్యేక. ఆత్మజ్ఞానం పొందినవాడు అజ్ఞానాన్ని దాటి పరమజ్యోతిని చేరుతాడు. ఋగ్మంత్రంలో మొదటి పాదమే ఉంది, ఇక్కడ 2 పాదాలు కూడా మనం చదువుకున్నాం. ఆత్ ఇత్. ఆత్లో ఇత్ అనేటటువంటిది ఇత్వర్ణము అంటే పోతుంది. ఆత్లో ఉన్న తకారము ఇత్రా నరశంకరుడు అంటే ఆత్ ఆదితి అవుతుంది అన్నమాట. ఆదిత అవుతుంది. ఆత్ ఇత్. ఇత్వర్ణం అంటే పోయేది. ఏది ఇత్వర్ణము? ఆత్లో ఉన్న తకారం. సో తకారం పోతే ఆ మిగిలింది, అలా పెట్టుకోండి. అని ఏం చేయాలి అప్పుడు దాన్ని చెప్తాను. ప్రత్నస్య రేతస జ్యోతి ఆపశ్యంతి. ఇక్కడ తీసుకురావాలి. ఆని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఆపశ్యంతి అంటే దానిని బాగా దర్శించారు. ఎప్పుడు? వాసరం పరో యదిచ్యతే దివి రేతస అంటే జగత్కారణం బ్రహ్మ లేక ఈశ్వరుడు. దివి అంటే మామూలుగా స్వర్గం. ఇక్కడ స్వర్గానికి అతీతంగా ఉన్నవాడు. పశ్యంతి అంటే తెలివైన వాళ్ళు. ఆపశ్యంతి ఎవరిని? నిర్గుణ బ్రహ్మననే అనుకోక్కర్లే, సగుణ ఈశ్వరుని అనుకోవచ్చు, సూర్యభగవాను అనుకోవచ్చు. తెలివైన వారంటే ఎవరు? యజ్ఞంగా భావించేవాళ్ళు. ఇంకో రుంగు. దీని సారాంతం కూడా జ్యోతిరుత్తమం, చైతన్యం ఉత్తమమైన జ్యోతి స్వరూపం. దేవం దేవత్ర దేవతలలోను, స్వహ నాలోను, సయాశ్చయం పురుషే యస్యాసావాదిత్యే సయేక అంటూ తైత్రేయం చెప్పింది కదా. స్వహ నాలోను, సూర్యమగన్మ ఆ జ్యోతి స్వరూపాన్ని రెండు ఒక్కటే. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి గాక. ఓకే, ఈ మంత్రాలకు జీవిత యజ్ఞాన్ని యజ్ఞంలా చేయడానికి ఏమిటి సంబంధం? నిరంతరం దేవుడిని తలచుకోవడం అంటే జీవితం యజ్ఞంలా చేయడం అని అర్థం. నిరంతరం దేవుడిని తలుచుకోవడం అంటే ఏమిటి? ప్రతిదీ జీవితం అంతా ఒక యజ్ఞంలా, లైక్ ఏ వర్షిప్, లైక్ ఏ యజ్ఞ, లైక్ ఏ కాన్సన్ట్రేటెడ్ డివోటెడ్ డెడికేటెడ్ ఎఫర్ట్ నడుచుకోవడమే ఇక్కడ యజ్ఞం. దీనికి ఒక మంచి శ్లోకము విష్ణు పురాణం నుంచి ఉన్నది. ఏమిటా శ్లోకము? సంపదో నైవ సంపద, విపదో నైవ విపద. సంపద కాదు, విపత్తు కాదు. ఏ సంపద కాదు? బాగా డబ్బు ఉంది, పుష్కలంగా ధనరాశులు, పలుకుబడి, అన్ని సంపదలు, విద్యా సంపద, ధన సంపద, ధాన్య సంపద, సంతాన సంపద, అన్ని సంపదలు ఉన్నాయి. కానీ నయేవ సంపద, అవి సంపదలు కావు. విపదో నైవ విపద. విపదం అంటే పవర్టీ, దారిద్ర్యం. అది దారిద్ర్యం కాదు. ఏది దారిద్ర్యము, ఏది సంపద? విష్ణుపద్ విస్మరణం, విష్ణు సంపత్ సంస్మరణం. అరే, విపత్ అంటే ఏమిటి? విస్మరణం విష్ణు. విష్ణువుని విస్మరించడం పేదరికము, పోవర్టీ. సంపత్ సంస్మరణం, ఆ హరిని స్మరించడమే సంపద. ఏమాట చెప్పారు? సంపదో నైవ సంపద, విపదో నైవ విపద, విపద్విస్మరణం విష్ణో, సంపత్ సంస్మరణం హరే. చెప్పేశాను కదా దాని అర్థము. సరే, ఇక అద్భుతమైన వేదాంత మర్మం అన్నాను కదా, అది ఏమిటో చెప్పుకుందాం. ధాతువేమిటి? సు అనే ధాతు. సు అనే ధాతు వచ్చి సునోతి అనే పదం వచ్చింది.
సునోతి అంటే సోమయజ్ఞం చేస్తాడు. షు అనే ధాతువులో సు అనే రూపం నుంచి సునోతి అనే పదం వచ్చింది. సునోతి అంటే యజ్ఞం చేయడం. సోమతీగ నుండి సోమరసాన్ని దంచి తీసి చేయడాన్ని సవనము అంటారు. సవనం అంటే ఏమిటి? సోమరసాన్ని తీయడం. సవనం సోమయజ్ఞానికి తీస్తారు కాబట్టి సవన రక్షక రామ అని ఉంటుంది. అంటే సవనం అంటే యజ్ఞము అని అర్థం వచ్చింది. కాలక్రమేణా సవనము అంటే ఒరిజినల్ అర్థం ఏమిటి? సోమ, అది ఒక బచ్చలి తీగలా ఉంటుంది. ఆ తీగను తీసుకొని దాన్ని బాగా ముద్ద చేసి నూరి ఆ ముద్దను పిండి సోమరసాన్ని తీస్తారు సోమలత నుంచి. ఆ సోమరసాన్ని తీయడాన్ని సవనం అంటారు. యజ్ఞంలో సోమరసాన్ని తీసి వాడతారు కాబట్టి యజ్ఞాన్ని సవనం అంటారు. అంచేత దాన్ని సోమయాగం. సు అనే ధాతువు నుంచి సునోతి అంటే సోమయజ్ఞం చేయడం. అదే ధాతువు నుంచి సు అనే దీర్ఘం తీసుకుంటే సూయతే అనే పదం వస్తుంది. అంటే ప్రసూతి అంటున్నాం కదా, పుట్టడం. సూయతే అంటే జన్మనివ్వడం. ప్రసవ అంటే మనిషికి జన్మనివ్వడం. అక్కడేం చెప్పారు? యజ్ఞానికి సూయే, మనిషి పుట్టడానికి కూడా సూయే. ఒకే ధాతువుని ఉపయోగించుకొని అటు జీవన యజ్ఞాన్ని ఇటు సోమయజ్ఞాన్ని రెండింటినీ కలుపుకునేటట్టుగా పదాలు వాడారు. ఎంత చాకచక్యంగా ఉందో చూడండి, ఎంత పాండిత్యం. సశోష్యతి, సునోతి, సూయతి. సునోతి సూయతి అంటే రెండు పదాలకు భవిష్యత్ కాలం. సశోష్యతి, సునోతి, సూయతే. సునోతి సూయతే అనే పదాలకు భవిష్యత్ కాలము సశోష్యతి అంటే భవిష్యత్ కాల వాచకము. అది సశోష్యతి, యజ్ఞం చేయబోతారు, మనిషికి జన్మనిస్తారు అని రెండు అర్థాలు వస్తాయి. అందువల్ల శోష్యతి పదానికి యజ్ఞానికి మనిషి జన్మకి కూడా సమానంగా వాడతారు. కాబట్టి యజ్ఞం ఈజ్ ఈక్వల్ టు మనిషి వ్యాకరణంగా చూస్తాం. ఇంకా అశోష్ట అని ఉంది. అశోష్ట అనేది పాస్ట్ టెన్స్. సునోతి సూయతే రెండు పదాలకు భూతకాలమైనటువంటి పదం ఏమిటి? అశోష్ట. యజ్ఞం చేశారు, మనిషి పుట్టాడు. అశోష్ట అంటే యజ్ఞానికి మనిషి జన్మకు సమానంగా వాడతారు. కాబట్టి మళ్ళీ యజ్ఞం ఇది ఈక్వల్ మనిషి. మనిషి ఫలం ఏమిటి? దీర్ఘాయుషు కలుగుతుంది, జీవితం మీద పూజ్యభావం ఏర్పడి విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు అనేటటువంటిది. చూడండి, ఈ మంత్రంలో మనకు కనబడుతుంది. ఆ మంత్రం 6వ మంత్రంలో 5వ మంత్రం తదస్మాహు శోష్యతి అశోష్టేతి అని ఉన్నది. అంటే శోష్యతి అశోష్టేతి, జన్మిస్తాడు, జన్మించాడు, జన్మనిచ్చాడు. అంటే యజ్ఞం మొదలెట్టాడు, యజ్ఞం చేశాడు అనే రెండు క్రియాపదాలు ఒకే ధాతువు నుంచి వచ్చినవి కాబట్టి వాటిని వాడుకొని ఒక వ్యాకరణ మర్మాన్ని కూడా దీంట్లో జోడించారు. మనం అద్వైత విద్యార్థులం, అద్వైత అధ్యయన భారతి కాబట్టి మనం ఏ ఉపాసనా ఉపనిషత్ మంత్రాలను చూసినా అద్వైత దృష్టికోణంలో చూడాలి కదా. అంటే రెండు దర్శనాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి? నిన్న చెప్పుకున్నాము, యుక్తి దర్శనం. రెండవది ఏమిటి? భూత దర్శనం అంటే పరమార్థ దర్శనం. యుక్తి దర్శనం అంటే లౌకిక దర్శనం, భూత దర్శనం అంటే సత్య దర్శనం, అంటే పరమార్థ దర్శనం. పారమార్థికంగా పరమార్థ దర్శనంలో దీన్ని ఎలా చూడొచ్చు? ఛాందోగ్యోపనిషత్తులో 17వ ఖండంలో అత్యంత గంభీరమైన బోధన ఉన్నది. ఋషి జీవితాన్ని కేవలం జననం నుండి మరణం వరకు జరిగే సంఘటనల సమాహారంగా చూడలేదు. ఆయన పుట్టాడు, పుట్టబోతాడు, పుట్టాడు, మరణంలో అవబృత స్థానము అంతవరకు చెప్పారు. మానవ జీవితం అంతా ఒక మహాయజ్ఞమని ఆ ఋషి దర్శించాడు. వేదాలలో యజ్ఞము బాహ్య ప్రక్రియ, ఉపనిషత్తులలో అదే యజ్ఞాన్ని అంతర్ముఖ సాధనగా పరివర్తనం చేస్తున్నాయి. ఈ ఖండమంతా ఆ పరివర్తనకు అద్భుతమైనటువంటి రూపకల్పన. మొదటి మంత్రంలో ఆకలి, దాహం, ఇంద్రియ సుఖాలు లేకుండా ఉండడము, కఠినమైనటువంటి జీవిత భాగాన్ని దీక్షగా చెప్పారు. వేదాంతం దృష్టిలో ఇది కేవలం శరీర కష్టాలు కావు. జీవుడు తన శరీరమని భావిస్తున్నంత కాలము ఆకలి, దాహము, దుఃఖాలు అనేవి అనుభవిస్తూనే ఉంటాడు, చాలా కష్టపడతాడు.
ఎప్పుడు దేహాత్మభావంలో ఉంటే. జ్ఞాన మార్గంలో నడిచేవాడు వాటిని శాపంగా కాక ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన శిక్షణగా, ఓ విధమైనటువంటి ట్రైనింగ్గా స్వీకరిస్తాడు. కష్టాలను సహనంతో భరించడం ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది. అందుకే ఉపనిషత్తు వాటిని యజ్ఞ దీక్షతో పోల్చింది. ఇంకా రెండవ మంత్రం తినడం, త్రాగడం, ఆనందించడం అనేవి సాధారణ జీవన వ్యవహారాలను ఉపసత్కర్మతో పోల్చింది. వేదాంతంలో సమస్య భోగం కాదు. సమస్య ఏమిటి? భోగించడం కాదు, భోగం పైన అత్యంత ఆసక్తి, అటాచ్మెంట్, మమకారం, అదే ప్రాబ్లం. ఆహారాన్ని శరీరధారణ కోసం ఈశ్వరార్పణ బుద్ధితో స్వీకరించినప్పుడు అది బంధకరమైన కర్మ కాక యజ్ఞకర్మ అవుతుంది. జీవనంలో ప్రతి కార్యము నిష్కామభావంతో చేయబడితే అది చిత్తశుద్ధిని కలిగించి సాధనగా మారుతుంది. అంటే ఏమిటి? ఇక్కడ ఉపసత్ అనేటటువంటి కర్మ ఒక విధమైనటువంటి ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మను బోధిస్తుంది. తరువాత మూడవ మంత్రంలో భోజనం చేయడం, గృహస్థ ధర్మాన్ని ఆచరించడం కూడా యజ్ఞంలో స్తోత్రాలుగా, శస్త్రాలుగా చెప్పారు. స్తోత్రం అంటే సామగానము, శస్త్రం అంటే ఋగ్మంత్రం అన్నాము. దీని వేదాంత అర్థం ఏమిటి? ఆధ్యాత్మిక జీవితాన్ని అనేది లౌకిక జీవితాన్ని విడిచిపెట్టడం కాదు, లోకంలోనే బ్రహ్మదృష్టితో జీవించడం. నవ్వులోనూ, కుటుంబ జీవితంలోనూ, కర్తవ్య నిర్వహణలోనూ భగవదర్పణ భావం ఉన్నప్పుడు జీవితం మొత్తం ఉపాసనగా మారుతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. దేనిని వదిలేమని చెప్పటం లేదు. దాంట్లో మమత్వాన్ని, సత్యత్వాన్ని వదలమంటున్నారు. నాలుగవ మంత్రం ఏమిటి? జీవన యజ్ఞానికి నిజమైన దక్షిణ కావాలి. ఏమిటా దక్షిణ? తపస్సు, దానం, ఆర్జవం, అహింస, సత్యవతను. ఇవి జ్ఞానానికి అర్హత ఇచ్చే సాధనాలు. ఇవే జ్ఞానానికి సోపానాలు. వేదాంతం ప్రకారం బ్రహ్మజ్ఞానం బాహ్య కర్మల వలన కలగదు. నా కర్మణ, నా ప్రజయ, నా ధనేన త్యాగేనేకేన ఇవామృతత్వమాసు అంటున్నాము. కర్మకోటి శతాలు కూడా పనికిరావని చెప్పారు. అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఈ సత్యం, దానం, తపస్సు, ఆర్జవం, అహింస లాంటి 21 లక్షణాలను పెంపొందించుకుంటే విశుద్ధ అంతఃకరణం అవుతుంది. ఈ గుణాలే మనసులోని మాలిన్యాన్ని, మనసులోని చలనాన్ని తగ్గించి బ్రహ్మ విద్యకు అర్హునిగా చేస్తాయి, అధికారిగా చేస్తాయి. అందుకే ఇవే యజ్ఞ ఫలాన్ని సంపూర్ణం చేసే దక్షిణలుగా చెప్పబడ్డాయి. ఐదవ మంత్రము మరణాన్ని అవభృత స్నానంతో పోల్చింది. అత్యంత గంభీరమైనటువంటి ఉపనిషత్ దృష్టి. యజ్ఞం ముగిసిన తరువాత చేసే పవిత్ర స్నానము యజ్ఞ సమాప్తిని సూచిస్తుంది. అలాగే జ్ఞాని దృష్టిలో మరణము అంతం కాదు, శరీరయాత్రకు ముగింపు మాత్రమే. ఆత్మకు జననము లేదు, మరణం అంతకంటే లేదు. శరీర ధర్మమైన మరణాన్ని ఆత్మకు ఆపాదించకూడదు అనేటటువంటిది ఈ మంత్రం సూచిస్తుంది. బ్రహ్మజ్ఞానికి మరణం భయకారణం కాదు, అది ఉపాధి విసర్జన మాత్రమే అనేది చెప్తుంది అవభృత స్థానం. ఆరవ మంత్రంలో ఘోరాంగిరస మహర్షి దేవకీపుత్రుడైన కృష్ణునకు ఉపదేశించినట్లు చెప్పారు. జ్ఞానం పొందిన తరువాత ఆయనకు, కృష్ణునకు తృష్ణ, భయం తొలగిపోయాయి. మరణకాలంలో స్మరించవలసినటువంటి 3 మహావాక్య సదృశ్యమైన భావాలను ఉపదేశించారు. అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణ సంసితమసి. వీటి వేదాంతార్థం ఎంతో లోతైనది. అక్షితమసి అంటే నీవు నాశరహితమైన ఆత్మవు. ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఆయనే తన ఆత్మతో మాట్లాడుకుంటున్నాడు. అక్షితమసి, ఓ ఆత్మ, నీకు నాశం లేదు. అచ్యుతమసి, నీ నిజస్వరూపం ఎప్పటికీ తన స్థితిని కోల్పోదు. ప్రాణ సంసితమసి, సమస్త జీవనాధారమైన పరబ్రహ్మ స్వరూపమే నీవు. ఈ 3 భావాలు జీవుని దేహాభిమానాన్ని తొలగించి స్వరూప జ్ఞానంలో స్థిరపరుస్తాయి. చివరి మంత్రంలో ఋగ్వేద మంత్రాన్ని కోట్ చేస్తూ మేము అంధకారాన్ని దాటి పరమ జ్యోతిని చేరాము అంటూ ప్రకటించింది. అంధకారం అంటే అవిద్య, జ్యోతి అంటే బ్రహ్మజ్ఞానం. సూర్యుడు బాహ్య ప్రకాశానికి మాత్రమే కాదు, అంతరాత్మస్వరూపమైన చైతన్యానికి ప్రతీక. జ్ఞాని అజ్ఞానరూపమైన తమస్సును అధిగమించి తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా పరమాత్మ స్వరూపమైన జ్యోతిలో ఐక్యమవుతాడు. ఇదే ఉపనిషత్తుల యొక్క పరమ లక్ష్యం. ఏమిటి ఉపసంహారం దీనికి? ఈ ఖండం మొత్తం
వేదాంత సారాన్ని అత్యంత సులభమైన రూపంలో ప్రతిపాదిస్తుంది. జీవితం యజ్ఞం, శరీరం యజ్ఞవేదిక, ఇంద్రియ వ్యాపారాలు యజ్ఞ కర్మలు, సద్గుణాలు యజ్ఞ దక్షిణ, మరణం యజ్ఞ సమాప్తి, బ్రహ్మ సాక్షాత్కారమే యజ్ఞఫలం. ఈ దృష్టితో జీవించిన వాడికి ప్రపంచం బంధకంగా ఉండదు, అదే మోక్ష మార్గం అవుతుంది. ఎంతకన్నా ఏం చెప్తారండి? ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్స్ట్రక్షన్ అబౌట్ దిస్ ఉపాసన. ఇక్కడ ఒక సందేహం ఉన్నది మనకు. ఏమిటి ప్రధాన సందేశం? ఏమిటి? మానవ జీవితం మొత్తం యజ్ఞం. ఆకలి, దాహం మొదలైన కష్టాలు దీక్ష, తినడం త్రాగడం జీవానందం ఉపసత్, దైనందిన జీవితం స్తుతి శస్త్రం, తపస్సు దానం సత్యం అహింస వంటివి దక్షిణలు, మరణం అవప్రతిస్థానం. ఈ విధంగా జీవించేవాడు పరమజ్యోతిని దర్శిస్తాడు, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఈ ఖండం జీవితం మొత్తాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడాలని, ప్రతి కర్మను యజ్ఞభావనతో ఆచరించాలని బోధించే అత్యంత గంభీరమైనటువంటి ఉపనిషత్ బోధ. అందువలన ఈ ఖండం మనకు బోధించే ప్రధాన వేదాంత సత్యం ఏమిటంటే, జీవితం నుండి పారిపోవడం మోక్షం కాదు, జీవితాన్నే బ్రహ్మయజ్ఞంగా మార్చుకో. జీవితాన్ని బ్రహ్మయజ్ఞంగా నడిపితే అదే నీకు మోక్ష మార్గం అవుతుంది అంటూ చూపిస్తుంది. ఇక్కడ ఒక తార్కిక సమస్య ఉన్నది. ఏమిటి? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గారు ఉన్నారా? ఛాందోగ్య ఉపనిషత్తు సనాతనమా? ఆయన ఈ ఉపనిషత్తులకు ఎలా వచ్చారండి అనే సందేహం మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ద్వాపర యుగం నిన్నటిది, చాలా కొత్తది. సనాతనమైన ఛాందోగ్యోపనిషత్తులో అందులో దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు అంటూ స్పెసిఫిక్గా చెప్పారు. దెర్ ఇస్ నో టెంపరల్ కాంగ్రిటీ ఇన్ దిస్ సేయింగ్. We need to explain. How do we explain that? చూడాలి కదా. ఛాందోగ్యోపనిషత్తు సనాతనమైనది. శ్రీకృష్ణుడు ద్వాపర యుగానికి చెందినవాడు. మహాభారతంలోనూ భాగవతంలోనూ ఉన్నాడు, అవతారాల్లో ఒకటి. అయితే శ్రీకృష్ణుని ఉపనిషత్తులో కృష్ణాయ దేవకీ పుత్రాయ అనే ప్రస్తావన ఎలా వచ్చింది? ఈ ప్రశ్నను నేను కాదు ఎగ్జామిన్ చేసింది, మహామహులు ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేయగా ఆ మహామహుల యొక్క కన్క్లూషన్స్ ఏమిటి అనేది మీకు చూపిస్తుంది. సాంప్రదాయకమైన వైదిక దృష్టి, వేదాలు ఉపనిషత్తులు అపౌరుషేయాలు. అవి ఒక వ్యక్తి కాలంలో రచించబడిన గ్రంథాలు కావు. ఎలాగైతే ఎద్దన పొడి సులోచనాన్ని కూర్చుని ఆమె జీవిత కాలంలో రాసిన పుస్తకాలు లాంటివి కావు. ఋషులు దర్శించిన తరువాత ఋషులు దర్శించినది శాశ్వత జ్ఞానం. జ్ఞానం శాశ్వతం. దర్శించే ఋషి ఎప్పుడు దర్శించారు, ఉపనిషత్తు ఎప్పుడు వ్రాయబడినది అనే ప్రశ్న సాంప్రదాయ దృష్టిలో అంత ప్రాధాన్యత లేదు. ఇక్కడ ఘోర అంగీరసుడు అన్నారు. ఈ ఘోర అంగీరసుడు దేవకీ పుత్రుని సమకాలీనుల, ఆయనకు గురువుగా ఉండడానికి ఆ సమయంలో ఈయన పుట్టారా అనేటటువంటి సందేహము అక్కరలేదు. ఎందుకంటే భగవానుడే చెప్పాడు, బహూని మే వ్యతీతాని తవ చ జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అన్నాడు. అర్జునుడు అడిగాడు, ఏమిటయ్యా నువ్వు చూస్తే సూర్యుడిగా చెప్పానంటున్నావు ఈ భగవద్గీతని, సూర్యుడు ఇష్వాకులకి చెప్పాడు, ఇష్వాకు మనువుకి చెప్పారంటున్నావు, నువ్వు చూస్తే నాతో గోణే బిళ్ళ ఆడుకున్నావు, మన ఇద్దరం కలిసి తిరిగావు, నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటి? సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. ఓరిపిచ్చివాడా, బహూనిమే జన్మాని వ్యతీతాని తవచ అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలున్నాయి, తాని వాటిని అహం వేద ఆయనో నత్వం వేద పరంతప, నీకు తెలియవు. అంటే ఏంటనమాట, ఒక పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఒక కాలానికి పరిమితి చేయడము, ఒక దేవకీ పుత్రుడిగా చూడడము చాలా నేరో దృష్టి అనేది అక్కడే తెలుస్తుంది. వేదజ్ఞానం తరతరాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఉపనిషత్తులోని పరంపరలో ఒక గురు శిష్య సంభాషణ మాత్రమే ఇక్కడ నమోదైంది. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి యజ్ఞము అనే భావనను ఇతర ఋషులు బోధించి ఉండలేదు. ఎంతోమంది ఋషులు వాళ్ళ శిష్యులకు బోధించి ఉంటారు. ఇక్కడ ఒక గురు శిష్య సంభాషణను సూచించడం ఎందుకంటే,
ఒక స్థుతి, గౌణము, దీనికి ఒక ఔన్నత్యాన్ని ఇవ్వడానికి. ఇది శ్రీకృష్ణ భగవానుడే విన్నాడు, ఆయన విని తరించాడు, ఆయన తృష్ణ లేకుండా అయ్యాడు, అపిపాస అయ్యాడు, కోరికలు లేనివాడు అయ్యాడు అని చెప్పడం ఎందుకు? ఆదరార్థం, మనకు దాని మీద ఒక ఆదరం కలగడానికి. అంటే శ్రీకృష్ణుడు అంతటి వాడే ఈ విద్యను నేర్చుకొని తరించాడు అంటే మనం కూడా దాంట్లోకి వెళతాము అనేటటువంటి ఒక ఉద్దేశంతో శ్రీకృష్ణుని పేరు ఘోరాంగిరస ఋషి పేరు వ్రాసినటువంటి ఇదని గ్రహించాలి. చారిత్రాత్మక విమర్శ. ఆధునిక పాశ్చాత్య పండితులు ఛాందోగ్యోపనిషత్తు ఎప్పుడొచ్చింది అని పరిశీలించారు. అనేక దశలలో సంకలనం చేయబడినది ఛాందోగ్యోపనిషత్తు అంతా మొత్తం కూర్చుని భాగవతం పోతన గారు రాసినట్టు ఒక సమయంలో మొదలుపెట్టి ఒక సమయంలో ముగించారని వాళ్ళు చెప్పలేదు. క్రీస్తు పూర్వం 800 నుంచి 600 వరకు ఉండే 200 ఏళ్ల కాలంలో ఈ ఛాందోగ్యోపనిషత్తు అనే సంకలనం, కలెక్షన్ ఏర్పడింది అంటూ వాళ్ళు అంచనా వేశారు. అయితే మొత్తం గ్రంథం ఒకే రోజులో ఒకే రచయిత చేత ఏర్పడలేదు అని చూపిస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో దేవకీపుత్ర ప్రస్తావన గురించి 3 అభిప్రాయాలు. అది మహాభారతంలోని శ్రీకృష్ణుడే కావచ్చు, అదే పేరు గల మరొక వేద విద్యార్థి కావచ్చు, వాక్యం తరువాతి కాలంలో ఈ ఖండాన్ని స్తుతించడం కోసం గౌణమని చేర్చబడిన ఇంటర్పోలేషన్ కావచ్చు. ఛాందోగ్యోపనిషత్తు ఏర్పడిపోయింది. ఈ మంత్రాన్ని, దేవకీపుత్రుడు అనే మంత్రాన్ని ఒక స్తుతి కొరకు ఇంకొక ఋషి దాంట్లో యాడ్ చేసి ఉండవచ్చు. అంటే ఇది ఎప్పటికీ పరిశోధనలో ఉన్న అంశము. ఏ అభిప్రాయాన్ని సర్వసమ్మతంగా ఎవరు అంగీకరించలేదు. ఇది తర్కం. అయితే వేదాంత విద్యార్థి ఎలా చూడాలి? అత్యంత సముచితమైన వివరణ. వేదాంతానికి ఈ ప్రశ్నలో ప్రధానమైనది వ్యక్తి కాదు, కృష్ణుడు కాదు, ఘోరాంగిరసుడు కాదు, వారి బోధన కావాలి. am I interested if Krishna says something or Rama says something or Shankara Bhagavad says something? I am interested in the vidya. I am not interested in the individual name and form. ఈ ఖండం ఉద్దేశం కృష్ణుని జీవిత చరిత్ర చెప్పడం కాదు, ఆయన ఫలానా గురువు గారి దగ్గర ఎన్నాళ్ళ ట్యూషన్ తీసుకున్నాడు, ఇంత దక్షిణ ఇచ్చాడు, ఆయన చేతి తిట్లు తిన్నాడు అని చెప్పడానికి కాదు. జీవితమే యజ్ఞం అనే బ్రహ్మ విద్యను బోధించడు. ఘోర అంగిరసుడు అనేటటువంటి, అంగిరస అనే పేరులోనే ఉంది. అంగి అంటే ఏమిటో తెలుసా? అంగము. ఇవి అంగి అంటే ఈ అంగములను కలిగి ఉన్నది, అంటే ఆత్మ, అంటే శరీరం అనే అంగాలను కలిగి ఉన్నది అంగి. అంగి అంటే దేహి, దేహము, దేహి నిత్యుడు, దేహముల నిత్యాలు. క్షేత్రజ్ఞుడు క్షేత్రం, క్షేత్రము అంగము, క్షేత్రజ్ఞుడు అంగి. దాని తలక రస అనే పదము బ్రహ్మము. అంటే ఘోర అంటే ఘోర శబ్దానికి అత్యుత్తమమైన, శ్రేష్టమైన అనే అర్థం ఉంది. ఆ శ్రేష్టమైన బ్రహ్మజ్ఞాని అని అంగిరసుడు అర్థం అయిపోయిందా? ఈ విద్యను శ్రీకృష్ణ దేవకి పుత్రుడికి బోధించాడు అని చెప్పడం ద్వారా ఈ విద్య ఒక మహాపురుషునికి కూడా ఉపదేశించబడినదని తెలియజేస్తుంది. ఘోరాంగిరసుడు అనే మహర్షి శ్రీకృష్ణునికి సమకాలీనుడా, ఆయన ఫ్రెండా, ఈయన ఒకేసారి పుట్టారా కాదా, ఈయనకి ఎన్నేళ్ళు తేడా అనే వివక్ష వేదాంత విద్యార్థికి అసంగతమైన అంశం. అంటే ఇక్కడ కృష్ణుడు చారిత్రాత్మక పాత్ర అనే కంటే విద్యను స్వీకరించిన ఉత్తమ అధికారి, శిష్యుడు అని తీసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. మీరు కూడా అధికారిత్వాన్ని పొందండి అని చెప్తున్నారు. కాలవైరుధ్యం, టెంపరల్ ఇన్కాంగ్రిటీ నిజంగా ఉందా? ఉపనిషత్తు అనాది అని చెప్పడం గ్రంథరూపం అనాదని కాదు, అనాది జ్ఞానం గ్రంథస్థం చేయబడినది ఏదో సమయంలో గ్రంథంగా తయారైంది. ఈ వ్యత్యాసాన్ని గుర్తిస్తే సమస్య తొలగిపోతుంది. వేద జ్ఞానం అనాది. మంత్రాల దర్శనంలో ఋషులు వివిధ కాలాలలో దర్శించారు. సంహిత, బ్రాహ్మణ, ఉపనిషత్తు రూపంలో సంకలనం జరిగింది. అది వివిధ దశలలో జరిగింది అని తెలుసుకుంటే ఒక ప్రాచీన విద్యలో తరువాతి కాలానికి చెందిన ఒక ప్రసిద్ధ శిష్యుని పేరు కనిపించడం అసంభవం కాదు. ఈ ఆధునిక విశ్వవిద్యాలయ పాఠ్య గ్రంథంలా యూనివర్సిటీ టెక్స్ట్ బుక్ కాదు. ఒక గురు పరంపరలో శతాబ్దాలుగా వస్తున్న బోధనను తరువాతి ఆచార్యులు తమ శిష్యుల పేరుతో కలిపి సంరక్షించవచ్చు.
ఉపనిషత్తుల నిర్మాణం కూడా అలాంటి జీవంత పరంపర, లివింగ్ ట్రెడిషన్. ఛాందోగ్యోపనిషత్తులో వాసుదేవుడు, గోవిందుడు, మధుసూదనుడు, పరమేశ్వరుడు వంటి వైష్ణవ సాంప్రదాయంలోని బిరుదులను ప్రయోగించలేదు. కేవలం కృష్ణాయ దేవకీ పుత్రాయ అని మాత్రమే చెప్పినది. అక్కడ కూడా తండ్రి గారి పేరు వాసుదేవపుత్రుడు అనకుండా దేవకీ పుత్రాయ అన్నారు. అందువలన అనేక మంది చరిత్రకారులు ఇది భక్తి సాంప్రదాయంలోని దైవ కృష్ణునికి పూర్వరూపమైన చారిత్రక కృష్ణుని గురించిన ప్రాచీన ప్రస్తావన కావచ్చునేమో అని భావించారు. మరికొందరు దానిని అంగీకరించరు. బుద్ధిలో ఉపయోగించదగిన ముగింపు ఏమిటి? ఛాందోగ్యోపనిషత్తులో కృష్ణ దేవకీ పుత్ర ప్రస్తావనను కేవలం కాలక్రమమైన సమస్యగా చూడకుండా, ఉపనిషత్తులు చరిత్ర గ్రంథాలు కావు, గురు శిష్య పరంపరలో ప్రవహించిన బ్రహ్మ విద్య నిధులు. అందువలన ఇక్కడ ముఖ్యమైనది కృష్ణుని కాల నిర్ణయం కాదు, ఆయన స్వీకరించిన ఆత్మ విద్య. వేదాంత దృష్టిలో వ్యక్తి కంటే విద్యకే ప్రాధాన్యం, కాలక్రమం కంటే తత్వక్రమమే ప్రధానం అనేది అర్థం. ఓం తత్ స. నమస్తే సార్. చెప్పండి. చాలా చాలా బాగా ముగించారు. ముఖ్యంగా ఏమాత్రం సందేహం లేకుండా, సందేహాలు ఎవరు అడగవలసిన అవసరం లేకుండా, కృష్ణాయ దేవకీ పుత్రాయ అంటే ఎవరికి సందేహం రాకుండా చెప్పారు. చాలా బాగుంది. కాదు ప్రధానం, విద్య ప్రధానం. అర్థమైంది సార్. అదే గురువు చాలా ఉన్నతమైనటువంటి బ్రహ్మ విద్యను బోధించాడు, అధికారి అయిన శిష్యుడు గ్రహించాడు. అది మీరు కూడా అధికారులు కండి, మీరు గ్రహించండి అని ప్రోత్బలం చేస్తున్నారు, మనకు కాస్త ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. అదే. నమస్తే గురువు గారు. చెప్పండి. ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ అవనివ్వండి, తర్వాత మీరు మాట్లాడదు. అమ్మ నాగరత్నం, మీరు కంటిన్యూ చేయండి. మీది వినపట్లేదు. థ్యాంక్ యూ సార్. జై గారు, నేను మాట్లాడుతున్నాను, తర్వాత మిమ్మల్ని మాట్లాడమన్నారు. అది చెప్పాను. ఆవిడ వినపడలేదు. మీరు మాట్లాడండి, తర్వాత వారికి ఇవ్వండి. అలాగే సార్. అదే చాలా బాగుంది సార్. మొత్తం అంటే ముఖ్యంగా ఒక జీవితం లాగా అంటే జీవితాన్ని ఒక యజ్ఞంలా చూసుకోమన్నారు, అంతేకాని జీవన యజ్ఞం. జీవన యజ్ఞం అది. ఛాందోగ్యోపనిషత్తు బోధించిన జీవన యజ్ఞం. మీ ఆడియో రావట్లేదండి. ఆడియో ఎందుకు రాదు? అందరికీ వస్తుంది. మీకు ఎందుకు రావడం లేదో తెలియదు. మీరు సైలెంట్ గా వింటూ ఉండండి అంతే, ఎంత వినపడితే అంత. తర్వాత వీడియోలో చూడండి. అందరికీ ఆడియో వస్తుందా అంటే మిగతా వాళ్ళకి వస్తుందా అండి? ఆ సమస్య జయ గారిది, మనది కాదు. ఆవిడ సాల్వ్ చేసుకుంటారు. తెలిపేది సమస్య జయమ్మ గారి ఫోన్ది, ఆవిడ సాల్వ్ చేసుకుంటారు. చెప్పండి. అదే జీవితాన్ని ఒక యజ్ఞంలా చూసుకోవాలంటే మనం ఏ పని చేసినా అందులో కష్ట సుఖాలు ఉంటాయి. ఆ సుఖాన్ని వాటిని మనం ఏదో కష్టపడుతున్నామని బాధపడకుండా ఒక యజ్ఞంలా, అంటే కష్టాలు వచ్చినప్పుడు దీక్ష, లేసంగా సుఖాలు వచ్చినప్పుడు ఉపసత్తు, బాగా సుఖాలు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మూడోది అది కూడా శస్త్రముగా చూసుకో, అంటే భగవంతుని ప్రార్థన చేసుకో, అంటే భగవన్మయంగా వాటిని అనుభవిస్తూ ఉండాలి. అంతే. అయితే 5 లక్షణాలు మర్చిపోకు. సత్యం, అహింస, అవి చెప్పారు. అవబృత స్థానం అంటే చెప్పారు. ఆ హృదస్నానాన్ని కూడా, అదే మరణానికి కూడా భయపడకూడదు. మరణం అనేది ఉపాధి మారడమే కదండి. సంశీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరో అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. తపస్సు, దానం, నిష్కపటత్వం, అహింస, సత్యవచనం, వీటిని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి. స్లైడ్స్ చూపిస్తాను, తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడు. బాగా అర్థమైంది సార్. నమస్తే సార్. స్లైడ్స్ చూపిస్తా, చూడండి. కొంచెం ఇంకా గట్టి పడుతుంది, అంతకన్నా మరేంది. ఛాందోగ్యోపనిషత్తు 3:17 జీవితమే ఒక మహాయజ్ఞం. ఘోర అంగిరస మహర్షి శ్రీకృష్ణునికి ఉపదేశించిన సనాతన జీవన రహస్యం. ఓకే, జీవితాన్ని యజ్ఞంగా చూడు.
నీ జీవితం అనేది ఒక పక్క పెట్టు, యజ్ఞం అనేది రెండో పక్క పెట్టు, ఇదే అది అదే ఇది అంటూ చూపిస్తున్నారు. మానవ జీవితాన్ని కేవల జనన మరణాల చట్రంగా కాకుండా, యాంత్రికంగా కాకుండా ఒక పవిత్రమైన సేక్రెడ్ రిచువల్గా చాందోగ్యోపనిషత్తు రూపింపజేసింది. గురు శిష్య పరంపరలో అద్భుతమైన పోలికల ద్వారా, 5 పోలికల ద్వారా జీవితానికి పరమార్థాన్ని ఘోరాంగిరుసుడు గారు అందించారు. ఆయన అటువంటి జీవనాన్ని జీవించారు, జీవించి మనకు బోధిస్తున్నారు. మంత్రం ఒకటేమిటి? కష్టాలు యజ్ఞ దీక్షా కాలం. స యద్ అశిషతి యద్ పిపాసతి యన్న రమతే తాస్య దీక్ష. అంటే భౌతిక అనుభవం, ఆకలి, దాహం, అనారోగ్యం, కష్టాలు ఇవన్నీ కూడా నీకు దీక్ష. యజ్ఞకర్మలో కఠిన నియమాలు ఉంటాయి, అవి దీక్ష. దిస్ ఇస్ ద యాక్టివేషన్ యారో ఫర్ యూ టువర్డ్స్ వాట్? కష్టాలను ఇష్టంగా సహనంతో భరించడమే నిజమైన తపస్సు. యజమాని తీసుకునే కఠినమైన దీక్ష లాంటివే మన జీవితంలోని కష్టాలు. ఓకే, దెన్ యత్ అథ యద్ అశ్నాతి యత్ పిబతి యద్ రమతే తత్ ఉపసత్ ఏతి. భౌతిక అనుభవం, తినడం, త్రాగడం, ఆడుతూ పాడుతూ గడపడం ఉపసద్వ్రతం. దీక్షా నియమాలలో చిన్న సడలింపు. యజ్ఞంలో కఠిన నియమాల తరువాత వచ్చే సడలింపు రోజులను ఉపసద్ అంటారు. జీవితంలో ఆనందకరమైన రోజులను యజ్ఞభావంతో, ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవించడం. 3 సామాజిక జీవితం, స్తుతి శస్త్ర పఠనాలు. అథ యద్ హసతి యద్ అక్షతి యన్మిథునం చరతి స్తుత శస్త్రరేవ తదేతి. అంటే హసతి నవ్వడము, యక్షతి నలుగురితో కలిసి ఆనందించడము, యన్మిథునం గృహస్థ ధర్మం, ఇవన్నీ కూడా స్తుత శస్త్రం. అంటే సామూహిక వేదఘోష, అంటే సామవేద ఘోషం స్తుతమని, ఋగ్వేద మంత్రాల పఠనాన్ని శస్త్రమని అంటారు. యజ్ఞంలో సామూహికంగా చేసే ప్రార్థనలు సామవేద గానం, స్తుతి, ఋగ్వేద పఠనం, శస్త్రం ఎంతో సందడిగా పవిత్రంగా ఉంటాయి. మన సామాజిక జీవనం కూడా అంతే పవిత్రమైనది అని భావన. 4 సద్గుణాలు చెప్పారు. ఇవే యజ్ఞ దక్షిణ. అధయ తపోదానమార్జవమహింస సత్యవచనమితి తాస్య దక్షిణ. యజ్ఞం దక్షిణ లేకుండా పూర్తి కాదు. ఈ జీవన యజ్ఞానికి మనం ఇచ్చే దక్షిణ మన బాహ్య సంపద కాదు, మన సద్గుణాలు. తపస్సు, ఓర్పు, కష్ట సహిష్ణుత్వం, దానం, నిస్వార్థ సేవ, ఆర్జవం, నిష్కపటత్వం, అహింస, ఎవనికి హాని చేయకుండా ఉండడం, సత్యవచనం, ఎల్లప్పుడూ సత్యాన్ని పాలించడం. ఇదే సంపూర్ణ యజ్ఞం. 5వ మంత్రం మరణం, అవభృత స్నానం, పునరుత్పాదనమేవాస్య తన్మరణమేవాస్య అవభృత. భౌతిక అనుభవం మరణం, యజ్ఞకర్మ అవభృత స్నానం, యజ్ఞాంతంలో చేసే పవిత్ర స్నానం. జననం యజ్ఞారంభం అయితే మరణం పవిత్రమైన ముగింపు. జ్ఞాన దృష్టిలో మరణం అంతం కాదు, ఒక పవిత్ర యాత్రకు ప్రశాంతమైన ఉపాధి ముగింపు మాత్రమే. జీవన యజ్ఞ పటం, కష్టాలు, ఆకలి, దాహము, దీక్ష, యజ్ఞంలో ఓర్పుతో భరించడం జీవన యజ్ఞం. ఆనందం, భోజనం, ఉపసద్దు, ఈశ్వరార్పణంగా ఆనందాన్ని స్వీకరించడం. నవ్వు, సామాజిక జీవితము, స్తుతం, శస్త్రం, యజ్ఞకర్మలో లోక వ్యవహారాన్ని ఉపాసనగా మార్చడం, సద్గుణాలు ప్రదర్శించడం. దక్షిణ, అంతఃకరణ శుద్ధే నిజమైన సంపద. మరణం, అవభృత స్నానం, దేహయాత్రకు పవిత్రమైనటువంటి ముగింపు. మూలమేమిటి? సు అనేటటువంటి ధాతువు, సు అనే ధాతువు రెండూ కూడా సు అనే ధాతువుతో సశోష్యతి అని, అశోష్ట అని 2 పట్టుకొచ్చారు. 2 పదాలు ఒకటే రూపం కాబట్టి భాషాశాస్త్రం ప్రకారం యజ్ఞం ఇది మనిషి జన్మ. 6వ మంత్రం శ్రీకృష్ణునికి అఘోర అంగిరసుడు అంతిమ ఉపదేశం. అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణ సంసితమసి, దేవాని క్షయరహితుడవు, ఇండిస్ట్రక్టిబుల్, ఆత్మకు నాశనం లేదు, నీవు నాశరహితుడవు, అన్చేంజింగ్, నీ నిజస్వరూపం ఎప్పటికీ మారదు. ప్రాణ సంసితమసి, నీవు సమస్త ప్రాణాలకు సోర్సు, ఆధారమైన వాడవు, సర్వజీవధార ఆధారమైన బ్రహ్మవి. ఈ రహస్య విద్యను ఘోరాంగిరసుడు దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణునికి ఉపదేశించారు. మరణ సమయంలో జీవుడు స్మరించవలసిన 3 భావాలు: అక్షితమసి, అచ్యుతమసి, ప్రాణ సంశితమసి. అంధకారం నుండి పరమజ్యోతి, ఉద్వయం
తమసః సరిజ్యోతి పశ్యంత సూర్యమగ్మన జ్యోతిర్ ఉత్తమమితి అని చెప్తుంది. సూర్యుడు కేవలం భౌతిక ప్రకాశం కాదు, అంతరాత్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మకు ప్రతీక. జ్యోతి, జీవితాన్ని యజ్ఞంగా మలుచుకున్నవాడు పరమజ్యోతిని చేరుకుంటాడు. తమస్సు అజ్ఞానం అనే అంధకారం. వేదాంత పరమార్థము బాహ్య కర్మ బాహ్యం కోసం కాదు, అంతఃకరణ శుద్ధి కోసం. విశుద్ధాంతఃకరణము అధికారిత్వాన్ని ఇస్తుంది, దాంతో మోక్షం వస్తుంది. ఉపనిషత్తు బాహ్య యజ్ఞాన్ని అంతర్ముఖ సాధనగా ఎలా మార్చాయో ఈ ఖండం స్పష్టం చేస్తోంది. ప్రతి కర్మను ఈశ్వరార్పణగా చేస్తే అదే గొప్ప సాధన. లోకాన్ని వదలడం కాదు. ఆధ్యాత్మిక అంటే లోకాన్ని వదిలి పారిపోవడం కాదు, లోకంలో బ్రహ్మ దృష్టితో జీవించడం. దృష్టికోణంలో మార్పు. యుక్తి దృష్టి కాకుండా భూత దృష్టి కలిగి ఉండడం. దేహయాత్ర విసర్జనయే మరణం, ఆత్మకు మరణం లేదు. సనాతన ఉపనిషత్తులో ద్వాపర కృష్ణుడు సాంప్రదాయ దృష్టి చూశాము, చారిత్రక దృష్టి, వేదాంత దృష్టియే ముఖ్యము. వ్యక్తి ముఖ్యం కాదు, విద్య ముఖ్యము. కాలక్రమం కంటే తత్వక్రమం ప్రధానం. ఒక మహాపురుషుడికి కూడా ఈ బ్రహ్మ విద్య అవసరమైంది, దాని వలన ఆయన సత్ఫలితాలను పొందారు అని చెప్పడమే ఉపనిషత్తు యొక్క స్తుతి, గౌణం, ఉద్దేశం. సంపద ఏది, విపత్తు ఏది? సంపదో నైవ సంపదః విపదో నైవ విపదః. విపద్విస్మరణం విష్ణు సంపత్ సంస్మరణం హరే అనే విష్ణు పురాణ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. డబ్బు లేకపోవడం విపత్తు. శాస్త్రం దృష్టిలో విష్ణు స్మరణ మరిచిపోవడమే విపత్తు. డబ్బు ఉండడం సంపద లోక దృష్టిలో. శాస్త్ర దృష్టిలో విష్ణు సంస్మరణయే నిజమైన సంపద. ఉపసంహారం: శరీరమే యజ్ఞవేదిక, ఇంద్రియ వ్యాపారాలే యజ్ఞకర్మలు, సద్గుణాలే యజ్ఞ దక్షిణ, బ్రహ్మ సాక్షాత్కారమే యజ్ఞఫలం. జీవితం నుండి పారిపోవడం మోక్షం కాదు, జీవితాన్ని బ్రహ్మయజ్ఞంగా మార్చుకోవడమే మోక్షము. ఇదే మోక్షానికి దారితీసే మార్గము. ఓం తత్ సత్. అర్థమైందా? మూర్తి, నువ్వు మాట్లాడదు. సార్ అర్థమైంది సార్. చిన్న సందేహం సార్ నాకు ఆవేళించాలని. చెప్పండి. ఈ 6వ మంత్రంలో 2వ భాగం 3వ భాగం ఇచ్చారు కదా, అంటే అప్పుడు 3 అది అంటారు, తర్వాత మళ్ళీ మంత్రాలు. ఆ మంత్రాన్ని చదువుతాను, మరొకసారి వినండి, వింటే సందేహం తీరిపోతుంది. అది అర్థం కాలేదు, చెప్పండి. ఆ మంత్రాన్ని చదువుతాను, వినండి, చూడండి. కనబడుతుంది కదా? చెప్పండి సార్.